అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చిన 5th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 110లో యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 6 కూడా దీనికి సంబంధించింది. అది కూడా ఇందులో చర్చించడం జరిగింది. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. జనరల్‌గా మేనర్స్ అంటూ ఉంటాం. సరే, మేనర్ అంటే ఏంది? అంటే ఏ విధంగా అనేది, అంటే ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అంటామన్నమాట. ఇన్ విచ్ మేనర్, జనరల్‌గా అలా వాడుతున్నాం. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. జనరల్‌గా యాడ్వర్బ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే వెర్బ్‌కి ఊతం ఇస్తుందండి. వెర్బ్‌ని మాడిఫై చేస్తుందండి మొట్టమొదట. అంటే హీ రన్స్ స్లోలీ, ఓకే, హీ వాక్స్ బ్రిస్క్లీ. అంటే వెర్బ్‌ని మాడిఫై చేస్తుంది. అది ఎట్లా అయినా గాని. అట్లా వెర్బ్‌ని ఏం చేస్తుందంటే ఊతం ఇస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే వెర్బ్‌కి ఇస్తే యాడ్వర్బ్. అయితే ఇక్కడ వెర్బ్‌కి ఒక్కదాన్ని మాడిఫై చేయడం కాదు. ఇంకో దాన్ని కూడా చేస్తుంది. అదేంటంటే యాడ్జెక్టివ్‌ని కూడా మాడిఫై చేస్తుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అలా ఏందంటే వెరీ అన్నమాట. ఎక్కువగా వెరీ అనేది వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది యాడ్వర్బ్స్ అంటే వెర్బ్‌ని, ఆ తర్వాత యాడ్జెక్టివ్‌ని, ఆహ్, వీటిని ఏంటంటే మాడిఫై చేస్తుంది. అది యాడ్వర్బ్స్. ఇక యాడ్వర్బ్స్ టైప్స్ అని ఉంటాయి. మీరు పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని టైప్ చేసినట్లయితే యూట్యూబ్ సెర్చ్‌లో మీరు నేర్చుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది మీకు ఎయిత్, 9th వీటిల్లో ఉన్నాయి, కవర్ అయ్యి ఉన్నాయి. ఒకవేళ అవి కూడా ఫర్దర్‌గా మీరు స్టడీ చేయాలనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని గనక టైప్ చేసినట్లయితే ఆ పై క్లాసులకు సంబంధించి ఏ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కూడా మీకు కనపడుతుంది. ఓకే, విషయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే చూడండి, కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. డ్రెస్డ్ అనేది వెర్బ్ అండి. డ్రెస్డ్ అనేది వెర్బ్. ఈ వెర్బ్‌ని మాడిఫై చేస్తుంది. ఎట్లా? బ్యూటిఫుల్లీ. కావ్య డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. ఎలా? అందంగా డ్రెస్ చేసుకుంది అని అర్థం అనమాట. కావ్య అందంగా డ్రెస్ చేసుకుంది. ఇక్కడ కావ్య డ్రెస్ చేసుకుంది అనేది ఓకే, మామూలు. కానీ ఈ వెర్బ్‌ని ఎలా మాడిఫై చేస్తుంది? అందంగానా? లేకపోతే అందవిహీనంగానా? అనేది చెప్తుంది. అంటే ఎలా? ఎలా డ్రెస్ చేసుకుంది? ఎలా అనే దానికి సమాధానం చెప్తుంది. కావ్య డ్రెస్ బ్యూటిఫుల్లీ. జనరల్‌గా అండి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ గనక చూసుకున్నట్లయితే 99% మీకు ఆ యొక్క యాడ్వర్బ్స్‌కి చివర ఎల్‌వై అనేది ఉంటుంది. మోహన్ వాక్డ్ స్లోలీ. హౌ డిడ్ మోహన్ వాక్? స్లోలీ. హౌ డిడ్ కావ్య డ్రెస్? బ్యూటిఫుల్లీ. వీటికి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్‌కి మోస్ట్ ఎల్‌వై అనేది మీకు చివర అనేది ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్స్ ద వే కావ్య డ్రెస్డ్. ఏ విధంగా తాను డ్రెస్ అనేది చేసుకుందో, డ్రెస్సింగ్ అనేది దానికి సంబంధించి చెప్తుంది. ఎలా? అందంగా. ద వర్డ్ స్లోలీ డిస్క్రైబ్స్ ద వే మోహన్ వాక్డ్. మోహన్ ఎలా నడిచాడు అనేది, అంటే చాలా స్లోగా, చిన్నగా, ఆలస్యంగా నడుస్తున్నాడనమాట. ఈ ఏవైతే పదాలు ఎలా అనే దానికి చెబుతున్నాయో అవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఎలా నడుస్తున్నాడు? ఎలా పరిగెడుతున్నాడు? ఇలా అనమాట. ఎలా నడుస్తున్నాడు? ఎలా పరిగెడుతున్నాడు? అంటే వెర్బ్‌కి అటాచ్ అయ్యి ఉండాలి. ఎలా నడుస్తున్నాడు? ఎలా పరిగెడుతున్నాడు? ఎలా చదువుతున్నాడు? ఓకే. ఇవన్నీ కూడా ఏందంటే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఆన్సర్స్‌గా వస్తాయన్నమాట. ఇక లక్షణాలు చూడండి. మోస్ట్ ఆఫ్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఎండ్ ఇన్ ఎల్‌వై. దరిదాపులుగా అండి 99% ఎల్‌వై ఉంటుంది. కొన్ని ఉండనివి ఉంటాయి. అవి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. పీసీవీ ఇంగ్లీష్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ టైప్ చేసి పై క్లాస్‌లో ఉన్న వాటిలో నేను లిస్టులు కూడా ఇచ్చాను. ఒక ఉదాహరణ చెప్పమంటే ఫాస్ట్. హి రన్స్ ఫాస్ట్. ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్. ఓకే. హి రన్స్ ఫాస్ట్. హౌ డిడ్ హి రన్? హి రన్స్ ఫాస్ట్. ఫాస్ట్‌లీ అని ఏం రాదు. అది మినహాయింపు అనమాట. అట్లాంటివి కొన్ని మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక ఎల్‌వై అనేది 99% ఉంటుంది. దే ఆర్ యూజువల్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్ బై యాడింగ్ ఎల్‌వై. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఎల్‌వై చేర్చారు. తోకని ఉంచారు. ఎల్‌వై అనే తోకని తగిలించడం వల్ల బ్యూటిఫుల్లీ యాడ్వర్బ్ అయిపోయింది. స్లో అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అయిన స్లోకి ఎల్‌వై చేర్చడం వల్ల యాడ్వర్బ్ అయిపోయింది. ఇఫ్ వి యాడ్ ఎల్‌వై టు ద నౌన్ వి గెట్ యాడ్జెక్టివ్. చూడండి, నౌన్‌కి కూడా ఇక్కడ మనం యాడ్జెక్టివ్‌కి ఎల్‌వై చేరిస్తే యాడ్వర్బ్ అయింది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా.
యాడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే యాడ్వర్బ్ అయింది. నౌన్కి ఎల్వై చేరిస్తే అది యాడ్జెక్టివ్ అవుతుందట. చూద్దాం. చూడండి, మ్యాన్ నౌనే కదా, ఎల్వై చేర్చాం, దాంతో వెంటనే ఏమైపోయింది, యాడ్జెక్టివ్ అయిపోయింది. ఈజ్ మ్యాన్లీ. టైంకి ఏం చేసాం, ఎల్వై చేర్చాం, యాడ్జెక్టివ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ మనం చూద్దాం. గ్రేట్ ఉంది, యాడ్జెక్టివ్. స్వీట్ ఉంది, నౌన్ యాజ్ వెల్ యాజ్ యాడ్జెక్టివ్. అండ్ మోస్ట్ స్వీట్ అంటే తెలుసు కదండి. అండ్ స్వీట్ తిన్నావా అని అడుగుతూ ఉంటారు, తింటా ఉంటాం, భోజనాలకు ముందు స్వీట్ పెడుతుంటారు, అది నౌను. అరే ఈ పండు చాలా స్వీట్గా ఉందంటే అప్పుడు యాడ్జెక్టివ్. అక్కడ పండు అనేది నౌను, నౌన్ గురించి తెలిపేది యాడ్జెక్టివ్ కాబట్టి పండు తీయగా ఉంది, అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. స్వీట్ కూడా ఉంది, ఏది అన్నంలో అదే భోజనాలకు వెళ్ళినప్పుడు ముందు పెడతారే ఆ స్వీట్ కూడా ఉంది, నౌన్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, ఎల్వై గనక పెడితే అక్కడ గ్రేట్లీ యాడ్వర్బ్ అయిపోయింది. ఇక్కడేమో నౌన్కి ఎల్వై చేస్తే యాడ్జెక్టివ్ అయిపోయింది. టైం అనేది కూడా ఏంటి, మీరు తీసుకునే నౌన్కి ఎల్వై చేర్చడం వల్ల యాడ్జెక్టివ్ అయిపోయింది. ఓకే, ఎల్వై ఉన్నంత మాత్రాన యాడ్వర్బ్ కాదు, కొన్ని మినహాయింపులు ఉంటానే ఉంటాయి, 1, 2 అవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మనం. ఇదే మినహాయింపు అనమాట. నౌన్కి ఎల్వై చేర్చడం వల్ల యాడ్జెక్టివ్ అయ్యింది ఇక్కడ, అదే యాడ్జెక్టివ్కి ఎల్వై చేర్చడం వల్ల యాడ్వర్బ్ అయ్యింది ఇక్కడ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక కొన్ని ప్రశ్నలు అడిగాను. ద టీచర్ టాక్స్ క్విక్లీ సో దట్ వీ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ లెసన్స్. టీచర్ గారేమో వేగంగా చెప్పుకుంటా తొందరగా మాట్లాడేస్తారు, ఏం అర్థం కాదు. హౌ డస్ ద టీచర్ టాక్ క్విక్లీ, అదిగోండి ఇక్కడ ఉంది చూడండి, క్విక్లీ, ఇదే ఆన్సర్. ఇంకొన్ని ప్రశ్నలు చూద్దాం, టెక్స్ట్ బుక్లో ఇచ్చాయి. వెంకట్ షౌట్స్ లౌడ్లీ వెన్ హీస్ యాంగ్రీ. హౌ డస్ వెంకట్ షౌట్, ఎలా అరుస్తాడు వెంకట్, లౌడ్లీ, ఎలా పెద్దగా అరుస్తాడు కోపం వచ్చినప్పుడల్లా. ప్లీజ్ క్లోజ్ ద డోర్ జెంట్లీ వెన్ యూ ఎంటర్ ఏ రూమ్. రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్నగా తలుపు మూయి దయచేసి. హౌ షుడ్ వి క్లోజ్ ద డోర్ వెన్ వీ ఎంటర్ ఏ రూమ్. మనం గదిలోకి వెళ్ళేటప్పుడు డోర్స్ని ఎలా క్లోజ్ చేయాలి, జెంట్లీ, చిన్నగా. రీడింగ్ కేర్ఫుల్లీ హెల్ప్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. చిన్నగా చదువుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్లు అర్థమవుతాయి. హౌ షుడ్ వి రీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ బెటర్. ఎలా చదివితే కాన్సెప్ట్ సులభంగా అర్థమవుతాయి. కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. హౌ, ఇన్ మేనర్ అనేది చెప్తుంది, ఎలా అనే దానికి సమాధానం చెప్తుంది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. రాజన్ వెల్కమ్ దెమ్ చీర్ఫుల్లీ వెన్ దే విజిటెడ్ హిస్ హౌస్. హౌ డిడ్ రాజన్ వెల్కమ్ దెమ్. రాజన్ ఎలా ఇన్వైట్ చేశాడు, చీర్ఫుల్లీ, చాలా ఆనందంగా. వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఏం చేశాడు, వెల్కమ్ చెప్పాడు. ఇదండి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ గురించి. అండ్ ఫర్దర్గా మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే పీసీవీ ఇంగ్లీష్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఒకటి చేసినట్లయితే మీకు 8th ఉంది అండ్ 9th, సపోజ్ 8th 9th ఉంది, అండ్ అది మీకు కవర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటికి కానీ పీసీవీ ఇంగ్లీష్ యాడ్వర్బ్స్ టైప్స్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్ సెర్చ్లో మీకు టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి వస్తుంది. అక్కడ మరింతగా మీరు నేర్చుకోవచ్చు. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది, ఇలాంటివి కొన్ని మీరు చక్కగా నేర్చుకోవచ్చు.